హలో అందరికీ నమస్తే, నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం రాజసాబ్ మూవీకి సంబంధించి అలాగే మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి కలెక్షన్లు ఎంతవరకు రావడం జరిగింది, దాంతోపాటు రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న బోర్డర్ 2 మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియోని మొదలు పెట్టండి. సో ముందుగా లేట్ చేయకుండా మారుతి దర్శకత్వంలో మన ప్రభాస్ గారు నడిచిన రాజసాబ్ మూవీకి సంబంధించి 14 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 14 రోజుల్లో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ నుంచే 118 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇదే 14 రోజుల్లో హిందీ లాంగ్వేజ్ నుంచి ఈ సినిమా దాదాపుగా 24 కోట్ల 3 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా ఈ సినిమా హిందీ నుంచి మిగతా సౌత్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి నెట్ కలెక్షన్స్ రూపంలో ఇప్పటివరకు 174 కోట్ల 63 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 207 కోట్ల 80 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 57 కోట్ల 71 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా మారుతి దర్శకత్వంలో మన ప్రభాస్ గారు నడిచిన రాజసాబ్ సినిమా మొదటి 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 265 కోట్ల 61 లక్షల రూపాయలు వసూలు చేసింది ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చి 450 కోట్ల రూపాయలు కాబట్టి ఈ సినిమా అంతవరకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఈ సినిమా ప్రభాస్ గారి కెరియర్లో ఒక డిజాస్టర్ మూవీగా అయితే నిలిచిపోనుంది. నెక్స్ట్ వచ్చి సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన బోర్డర్ 2 రేపు ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి రోజు బుకింగ్స్ రూపంలో వచ్చేసి దాదాపుగా 14 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు ఈ సినిమా దాదాపుగా 3 కోట్ల 91 లక్షల రూపాయలని అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేస్తుంది. అలాగే మూడో రోజు ఆదివారం దాదాపుగా 4 కోట్ల 35 లక్షల రూపాయలని అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేస్తుంది. అలాగే నాలుగో రోజు సోమవారం అయినప్పటికీ ఆ రోజు రిపబ్లిక్ డే హాలిడే వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా దాదాపుగా 2 కోట్ల 29 లక్షల రూపాయలని బుకింగ్స్ రూపంలో వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా బుకింగ్స్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 25 కోట్ల 31 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 7 కోట్ల 22 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్ కలిపి అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఇప్పటివరకు దాదాపుగా 32 కోట్ల 53 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. కాబట్టి మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూలతో మొదలవుతుందో, ఎన్ని కోట్ల వసూలతో బోని మొదలు పెడుతుందా అనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చేసి అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా విక్టర్ వెంకటేష్ గారు ప్రధాన పాత్రలో నటించిన మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 220 కోట్ల 18 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 10వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 3 కోట్ల 60 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 11 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 227 కోట్ల 88 లక్షల రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో 269 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు విక్టర్ వెంకటేష్ గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 330 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి, రాజసాబ్ మూవీకి సంబంధించి, అలాగే రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న బోర్డర్ 2 మూవీకి సంబంధించి కలెక్షన్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరో కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ ఇలాంటి కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.